డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ 10 మంత్స్లో నేను ఎప్పుడు బిల్డర్స్పై సానుభూతి ఏమాత్రం చూపించలేదు. ఎప్పుడూ బిల్డర్స్ని తిడుతూ వాళ్ళు చేసే మోసాలను బయటపెడుతూ బయ్యర్స్ పక్షపాతిగా గత 10 నెలల నుంచి నేను నా వీడియోస్ కొనసాగిస్తూ వస్తున్నాను. కానీ నాకెందుకో గత 10 నెలలుగా బిల్డర్స్పై అనుకోని సానుభూతి, దయ, దాక్షిణ్యాలు నాకు మదిలో ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈయన కస్టమర్స్ పక్షపాతి, బిల్డర్స్పై ఎప్పుడు నిప్పులు కక్కుతూ ఉంటాడు, బిల్డర్స్ అంటే ఈయనకు ఈర్ష్య అనే ఒక ప్రమాదకరమైన అభిప్రాయం మీ అందరికీ కలిగి ఉండొచ్చు. కానీ నేను ప్రతి విషయాన్ని చాలా డీప్గా హ్యూమన్ సైకాలజీని ముడిపట్టి చూస్తూ ఉంటాను. అంటే నేను ఏది అలవోకగా హల్కాగా తీసుకో. హల్కా అంటే హల్కా, హిందీలో హల్కా అంటారు, మనం తెలుగులో అల్కా అంటారు. అసలు నన్ను చూస్తే బిల్డర్స్ వెంటపడి వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ చేయడానికే నేను వీడియోస్ చేస్తున్నా అనే భ్రమ చాలా మందికి కలిగి ఉండొచ్చు. కానీ నేను ఏది చేసినా హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ అప్రోచ్, హ్యూమన్ థింకింగ్, మాస్ హిస్టీరియా అంటే గుంపు గుంపులుగా జనాలు ఎలా ఆలోచిస్తారు, హ్యూమన్ ఇంటరాక్షన్, హ్యూమన్ ఓవర్ యాక్షన్, ప్రతి సందర్భానికి స్పందించే తీరు, ఇవన్నీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు టెక్నికల్ విమర్శలను యాక్సెప్ట్ చేసుకుంటాను. నీ లాజిక్ నా లాజిక్ కన్నా బలమైంది ఉంటే తప్పక అప్రిషియేట్ చేస్తాను. అది ఎట్లుండాలి అంటే ఒక వీడియో రూపంలో నీవు నన్ను విమర్శించినప్పుడు, నా ఛానల్ని ఎత్తి చూపించినప్పుడు, నాది తప్పు అని టెక్నికల్గా రాంగ్ అని ప్రూవ్ చేసినప్పుడు నేను తప్పక అప్రిషియేట్ చేస్తాను. కానీ ఒక వీడియో రూపంలో, కమెంట్ రూపంలో అడ్డగోలు ఏమైనా రావచ్చు. కమెంట్ రూపంలో ఎవడైనా ఏమైనా రాయొచ్చు. అది పెద్ద బలమైన విమర్శగా నేను అనుకోను. కానీ ఇప్పటి వరకు నా ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎవరో ఒక వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టే ధైర్యం అనను, వాళ్ళకంత టెక్నికల్గా నన్ను ఎదిరించే దమ్ములే. ఇప్పుడు వేలాది సంఖ్యలో సివిల్ ఇంజనీర్లు మన దగ్గర పడున్నారు. అయితే ఏ సివిల్ ఇంజనీర్ అయినా, బాబు నువ్వు సివిల్ ఇంజనీరింగ్ పనికిరావు, నీకు ఐడియా లేదు, అసలు క్యాలిక్యులేషన్ ఇలా చేయాలి, నీవు తప్పుగా ప్రజలను మభ్యపెడుతున్నావని ఏ సివిల్ ఇంజనీరు గట్టిగా ఒక వీడియో చేసి మంచి మార్గంపై విడవలేదు.
అంటే నేనేమనుకుంటున్నా అంటే నేనే కరెక్ట్ అనుకుంటున్నా. నా భ్రమ కావచ్చు. అది నా కాన్ఫిడెన్స్గా మారిపోయింది. ఎందుకంటే ఎవరు నాపై విమర్శ చేస్తలేరు. బిల్డర్స్ చేయొచ్చు, సివిల్ ఇంజనీర్లు చేయొచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేయొచ్చు, పొలిటికల్ పార్టీలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దే హ్యావ్ టు ప్రూవ్ మీ రాంగ్ ఫస్ట్, టెక్నికలీ రాంగ్. అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ నేను ఒక విచిత్రమైన ఇష్యూ మేము ముందర ఇవాళ తేబోతున్నాను. అదేమంటే రియల్ ఎస్టేట్లో ఇంత సీన్ చూసినాక నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ టోటల్ రియల్ ఎస్టేట్ భూమిలో నష్టపోయి ఇరుక్కుపోయిన వాళ్ళు బిల్డర్లే. నష్టపోయి ఇరుక్కుపోయిన వారు బిల్డర్లే. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బిల్డర్స్ సేఫ్గా ఉన్నారు. ఒకరు టైర్ 1 బిల్డర్స్, అంటే మై హోము, రాజపుష్ప, ఇటువంటి వాళ్ళు బ్లాక్ మనీని నీట్గా హ్యాండిల్ చేసి తాము పెట్టిన ప్రాజెక్ట్లో అంటే, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళే ఎంటర్ అయ్యి దాంట్లో ప్రాఫిట్స్ వీళ్ళు జనరేట్ చేసి ఆ ప్రాఫిట్స్నే దే ఆర్ ఫ్లోయింగ్ బ్యాక్ ఇంటూ ప్రాజెక్ట్స్. అంటే వీళ్ళ అసలు అట్లాగే ఉంది. అదీగాక అట్టడుగులో ఉన్న మేస్త్రీలు వీళ్ళు కూడా పెద్దగా నష్టపోలేదు. వాళ్ళు కట్టి అమ్మిన గృహాలు చాలా చిన్న వాల్యూ కలిగినవి, అది సామాన్యులు కొనగలిగినవి అమ్మేస్తున్నారు. వాళ్ళు బాగా ఉన్నారు. అటు ఇటు చూసి తీవ్రంగా నష్టపోయే వాళ్ళు ఈ మధ్యలో ఉన్న బిల్డర్, ఫస్ట్ టైం బిల్డర్, ఒక మోస్తారు డబ్బు, అంటే మోస్తారు అంటే మామూలు కాదు, 1000 కోట్లు 2000 కోట్లు ఉన్న బిల్డర్లు కూడా బాగా ఇరుక్కొని తీవ్రంగా నష్టపోయారు. పోతారు కూడా. క్లియర్. అయితే ఇదంతా ఎందుకు జరిగింది? ఆశ్చర్యకరంగా 10-12 నెలల తర్వాత మంచి మార్గంలో గురుదత్ అనే పర్సన్ బిల్డర్లకు సానుభూతి ఎందుకు చూపిస్తున్నాడు అని ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ ప్రాక్టికల్గా సానుభూతి బిల్డర్లపై ఉండాలి, ప్రజలపై కాదు. ప్రాక్టికలీ సానుభూతి బిల్డర్లపై ఉండాలి, ప్రజలపై కాదు. గమనించండి, నేను ప్రజలను అమాయకులు అని 10-12 నెలలుగా గట్టిగా వాదిస్తున్నా. ఎందుకంటే ప్రజలు మోస్తారుగా అమాయకులు కాబట్టి. గమనించండి, నా వర్డ్స్ గమనించండి. మోస్తారుగా ప్రజలు అమాయకులు కాబట్టి నేను ప్రజల పక్షపాతిగా 12 నెలలుగా పోరాడుతున్నాను. మోస్తారు. కానీ ఈ ప్రజల చాణక్యం, ప్రజల తెలివి, ప్రజల టైమింగ్ మనము అంచనా వేయలేకపోయాము. అంటే బిల్డర్ పక్షపాతిగా మాట్లాడుతుంది. బిల్డర్స్ ఎలా మోసపోయారో బిల్డర్స్ పక్షపాతిగా నేను బిల్డర్స్ పక్షపాతి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు టోపీ ఎలా పడిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను బిల్డర్స్ పక్షపాతి. మనము టోటల్ సీన్ని అబ్జర్వ్ చేస్తే
హైదరాబాద్ గ్రోత్ ప్లాన్ చేసింది కేటీఆర్ కేసీఆరే కావచ్చు. వేల కోట్లు కేటీఆర్ కేసీఆర్ అండ్ కో వెనక వేసుకుండొచ్చు. డబ్బుతో ఏ ప్రాబ్లం లేదు, తింటే తినండి. కానీ ఈ తినిపిచ్చినవాడు ప్రజలు, తిన్నవాడు కేటీఆర్ కేసీఆర్ అండ్ కో, ఈ రెండు టాలీ అయిపోతున్నాయి. కానీ ఈ ఇచ్చి పుచ్చుకునే మధ్యలో నలిగిపోతుంది ఇప్పుడు బిల్డర్స్. మీరు ఒక్కసారి అలా ఆలోచించుకోండి. నేను ఈ సత్యాన్ని తెలిసిన నేను ఈ బిల్డర్స్ పై విరుచుకుపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఈ బిల్డర్స్ యొక్క ఆలోచన విధానము ప్రకాష్ రాజ్ లాంటి ఆలోచన. ప్రకాష్ రాజ్ ఆ మహేష్ బాబు పిక్చర్లో ఒకసారి అంటాడు, ఫాస్ట్గా పైకి వచ్చేవాళ్ళని చూశాను, ఈజీగా పైకి వచ్చేవాళ్ళని చూశాను, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను తొక్కుకుంటూ తొక్కుకుంటూ పైకి వచ్చాను. గుంజుకోవడం అంటే నాకు ఇష్టం, దాచుకోవడం అంటే నాకు ఇష్టం, దోచుకోవడం అంటే నాకు ఇష్టం. గిచ్చినా గిల్లినా గిల్లించుకోవాలి, కానీ అనొద్దు, అరవద్దు. నాకు ప్రకాష్ రాజ్ డైలాగు చాలా నచ్చింది. బిల్డర్స్ ఇన్నేళ్ళు చేసింది ఇదే. ఒరే, మిమ్మల్ని మీరు 500 కోట్లు 1000 కోట్లు రాగానే బాగా తిమ్మిరెక్కి, బాగా బలుపెక్కి ఎక్కి ఏం చేసిండ్రా? ఎంతమంది ఒక 20 to 30 lakhs అని ఇండ్ల కలలు కానీ ఆ డబ్బు సేకరించి జమ చేసి వచ్చే వరకే ఆ 30 లక్షల 20 లక్షల ఇండ్లను మీరు 60, 70, 80 లక్షలకు తీసుకుపోతే ఎంతమంది గుండె ఆగిపోయి ఉండొచ్చు, ఎంతమంది కలలు చెదిరిపోయి ఉండొచ్చు. అంటే ఆ చెదిరిపోయిన కలలను పెట్టుబడిగా పెట్టి మీరు వాళ్ళని గుంజి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆ 80-90 లక్షలు మీరు కట్టిస్తున్నారంటే మీరు ప్రకాష్ రాజ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే. తొక్కుకుంటూ గుంజుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ పైకి వచ్చారా? లేదా? లేవు, రావు. ఇప్పుడు అంతా 70 లక్షలే. మీరందరూ సిండికేట్ అయ్యి 15-20 లక్షలకు ఇండయ్యే టైం నుంచి కేసీఆర్ ఎలక్ట్ అయినప్పటి నుంచి దాన్ని ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి 70-80 లక్షలు చేసిన పాపము మీకు ఎక్కడ బాగుందా? అసలు ఈ జలకి ఎట్లా వచ్చింది అనుకుంటారు? మీరు మోసం చేయాలని ఫుల్ ప్లాన్ వేసి, అవునా? సిండికేట్ అయ్యారా? మీరేం చేసిండ్రు? 20-25 లక్షల. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక గృహ పథకం ఉంది, దాంట్లో 50 లక్షల ఫ్లాట్ వరకు మీకు సబ్సిడీ ఉంది. కానీ మీ దొంగనా కొడుకులు మీరేం చేసిండ్రు? ఏ ఫ్లాట్ కూడా 50 లక్షలు టచ్ కానిస్తారు. ఎందుకురా?
ఎందుకు రా అని అడుగుతుంది. 30 నుంచి 50 లక్షల్లో ఈజీగా ఫ్లాట్ ఇవ్వచ్చు. దానిపై 3.5 లక్షలు 4 లక్షలు ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఫైనాన్స్ వస్తుంది, అంటే సబ్సిడీ వస్తుంది. అది ఎందుకు ఇస్తలేరురా మీరు దొంగనా కొడుకులారా? ఎందుకురా? దాచుకోవడం దోచుకోవడం అలవాటైపోయింది కదా. గిచ్చడం గిల్లడం అలవాటైపోయింది. ప్రజలు అరుస్తలేరని వాళ్ళని తొక్కుకుంటూ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారా మీరు? ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడని గర్వంతో ఆపర్చునిటీ తీసుకొని ఎఫ్ఎస్ఐ అనే ఒక పదాన్ని తొక్కిపెట్టి ఇష్టం వచ్చినట్టు అప్రూవల్ తీసుకొని జనాన్ని ఎట్లా మోసం చేసినారా మీరు? మీ ప్లాన్ ఏమంటే బ్లాక్ ఉండని వైట్ ఉండని ఫస్ట్ బిల్డింగ్లు కట్టేద్దాం. చచ్చినట్టు జనాలు వెతుక్కుంటూ వస్తారు. అంటే ఎడారిలా మీరు పెట్టే చిప్పలో నీళ్లు తాగడానికి జంతువులు వచ్చినట్టు వస్తారనుకున్నార్బే. లెక్క తప్పింది బే, లెక్క ఎక్కడో తప్పింది బే. ఎడారిలో జంతువులు అనుకున్నారా మీరు? పెట్టే చిప్పలో నీళ్లు తాగడానికి జనాలు పాక్కుంటూ వస్తారని ప్లాన్ వేసింది కదా. మీ లెక్క ఏమంటే పక్కకు కృష్ణా గోదావరి నది పోతున్నా నీ చిప్పలో పెట్టిన మినరల్ వాటర్ తాగడానికి జనాలు వస్తారని ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ క్రియేట్ చేసి మభ్యపెట్టి ఆ చిప్పలో నీళ్లు ఎడారి మధ్యలో పెట్టి ఆ చిప్పలో నీళ్లు తాగడానికి వస్తే ఆ చుట్టుముట్టు ఎడారిలో ల్యాండ్ అంతా అమ్మేద్దామని సూపర్ ప్లాన్ వేసింది కదా. మీ ప్లాన్ పర్ఫెక్ట్ ఉంది, నేను అప్రిషియేట్ చేస్తాను. ఆ కేటీఆర్ని కేసీఆర్ని ఆ దుర్మార్గపు గ్యాంగ్ని నేను అప్రిషియేట్ చేస్తాను. బా మీ తెలివి గ్రేటర్. అసలు కేసీఆర్ కూడా సిగ్గు విడిచి మైకు పట్టుకొని 12-14 లక్షల మధ్యలో ఉండే కమర్షియల్ ప్రాపర్టీస్ని ఎకరాని వాడు ₹1,00,00,000 కన్నా తక్కువ దొరకదు అని పబ్లిక్గా కమర్షియలీ సపోర్ట్ చేసిన దుర్మార్గపు చీఫ్ మినిస్టర్ నేను ఇప్పటివరకు చూడండి. నేను ఆ రోజు చెప్పిన తన్నులు తప్పవు, కేసీఆర్కి భంగపాటు తప్పదని నా పాత వీడియోలో ఉంది చూడండి. అలాగే జరిగింది. రూరల్ మాస్ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఎందుకు గెలిచిందంటే డబ్బు వల్ల, బిల్డర్స్ సపోర్ట్ వల్ల, ప్రజల సపోర్ట్ కాదు, బిల్డర్ ఫైనాన్సింగ్ వల్ల కేసీఆర్ గెలిచారు. వీళ్ళ భ్రమ ఏమంటే వీళ్ళ సంసారం ఇంకో 20-30 ఏళ్ళు కొనసాగుతుంది, మన తెలంగాణ బాబు ఇంకా 10 ఏళ్ళు మందు తాగడం ఖాయం అనుకున్నారు. ఏం మంత్రులు, ఏం గవర్నమెంట్ అది. 7-8 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి సెక్రటరేట్ ముఖం చూడలేదు, అయినా చప్పట్టు కొట్టింది పిచ్చి జనం. ఎందుకు? వాళ్ళేసే చిప్ప కూడు తినడానికి, తిన్నందు. కానీ ఈ టోటల్ అలజడి పైన జరిగే అలజడి కింద సైలెంట్గా తుఫాను పైనుంచి రాలేదు. మీరు గమనించండి, తుఫాను ఎప్పుడు పైనుంచి రాదు, పైనుంచి కూడా వస్తుంది. కానీ తెలంగాణలో తుఫాను కింది నుంచి చాప కింద నీరులా వచ్చి బేస్ బీఆర్ఎస్ని కొట్టుకొని వెళ్ళిపోయింది. నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, మీరు చేసేది భయంకర మోసం. ఆయన మోసము
వేల కోట్లు కూడగట్టుకుంటారు కానీ ఎండ్ స్క్రీన్ పడే వరకు చిప్ప ఉంటుంది మీ చేతిలో అని చెప్పినాను లేదా. అలాగే జరుగుతుంది రాజకీయంగా. అయితే మనం ఈ టోటల్ సీన్ అబ్జర్వ్ చేస్తే బాధితులు మనకు కస్టమర్స్ అనిపిస్తారు, ప్రజలు అనిపిస్తారు. ప్రజలు విలవిలలాడుతున్నారు. ఒక 100 గజాల భూమి ప్లాట్ కొనలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి నేను క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తున్నా. 100 గజాల భూమి హైదరాబాదులో ఉండే వాసులకు అవైలబుల్గా లేదు అంటే మీ గవర్నమెంట్ ఎప్పుడు సుస్థిరంగా ఉండదు ఉండదు ఉండదు. లక్షల ఎకరాలు ల్యాండ్ ఉన్న దాన్ని అందుబాటులో లేకుండా చేసిన ప్రభుత్వం గతి ఏమైందో మీరు చూసారు. నేను మళ్ళీ హెచ్చరిస్తాను, ప్రజలు తెలివివంతులు, మీరు అనుకున్నంత అమాయకులు కాదు. మీరు చూడండి, రైతు బంధుని ఎడమ కాలుతో తన్ని కుడి కాలుతో కేసీఆర్ని తన్ని ఇంట్లో కూర్చోబెట్టిందంటే వీళ్లకు జోహార్లు. నేను అందుకోసం తెలంగాణ ప్రజల మనోధైర్యాన్ని, వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ పోరాట ప్రతిభని ఎప్పుడూ కొనియాడుతుంటా. నాకు తెలంగాణ ఇష్టం అంటే మామూలుగా కాదు. ఈ జనాలు విచిత్రంగా ఉంటారు తెలంగాణలో. గుద్దల దింపిందంటే నోట్ల నుంచి వెళ్తాయి. మీరు తెలంగాణ ఉద్యమం చూడండి, ఏమైనా చూడండి, చాలా విచిత్రంగా సఫర్ అయినట్టుంటారు ప్రజలు. కానీ ఆ రాడు దింపుతారు కదా, పా గురువాయర్పా, భయమవుతుంది రాడు దింపడం. ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూడండి, అవన్నీ నార్మల్, అవన్నీ వాళ్ళకి ఆ స్పిరిట్ ఉండదు, ఆ దమ్ము ఉండదు. ఇక్కడ తెలంగాణలో చూడండి జంగ్లీ జంగ్లీ ఉంటారు, అసలు ఏం తెలియనట్టు అమాయకులు. అందుకోసం ఆంధ్ర వాళ్ళు కూడా జలక్ తిన్నారు. ఫస్ట్ జలక్ తిన్నది ఆంధ్ర వాళ్ళు. బైఫర్కేషన్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు అంధకారంలో ఉంటారు, వీళ్ళ దగ్గర పంటలు వండవు, హైదరాబాదు ఏమో అయిపోతుంది అనుకున్నారు. కాదు, రివర్స్. ఇవి తెలంగాణలో నేను తిడతా, సోమరిపోతులు అవన్నీ తిడతా. నేను విడవాను, ఎవరిని విడవాను. కానీ వాళ్ళ పోరాట స్టైల్ చూడండి, వాళ్ళు రాడిదింపే స్టైల్ చూడండి, ఆశ్చర్యపోవాలి. బాగా తెలివి ఉన్న పొలిటికల్ పర్సన్ కూడా బిత్తరపోతాడు. అసలు ఏమవుతుంది ఏం తెలియదు. డబ్బులు తింటారు, ఎవరికోటి వస్తారో తెలియదు. ఆ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు తీర్పిచ్చిన తీరు బిల్డర్లకు కూడా గుణపాఠం. ఒరే, మీరు ప్రజలను అంత ఈజీగా తీసుకోకంటారు. మీరు దొరకదు దొరకదు అనగానే వాళ్ళు సార్ నాకు ఇవ్వండి సార్, దొరకదు కదా సార్ అన్న. వాళ్ళు గుంజుకుంటారు, వాళ్ళు మీ చెడ్డి ఇప్పేస్తారు. ఎక్కువైతే దోచుకుంటారు అన్నమాట. ఆ సత్తా కూడా ఉంది. తెలంగాణ పోరాటం చూసినాం కదా, నిజాం చెడ్డిప్పేసి తెలంగాణ కొట్టేసి. ఇవాళ ఏమైంది, వల్లభాయ్ పటేల్ వచ్చి ఒక్క కాలు పెట్టి మొత్తం సబ్జెక్ట్. ఇవాళ హైదరాబాద్ ఎవరిది అంటే ఒకసారి ఆంధ్ర వాళ్ళది అని చెప్పే స్థాయికి తీసుకోవచ్చు. పోరాటం తెలుగు వాళ్ళది, తెలంగాణ వాళ్ళది, అనుభవించేది ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఎవరిదిరా అంటే ఆంధ్ర వాళ్ళది అని చెప్పే స్థాయికి వచ్చేసి పోరాటం తెలంగాణ వాళ్ళది, తప్పులే. కానీ ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళని తక్కువ అంచనా వేయదండి. నేను చెప్పినట్టు వాళ్ళ పేషెన్స్ ఉండే వరకే మీరందరూ సేఫ్. తెలంగాణ వాళ్ళ పేషెన్స్ తెగిందా,
అనంతపురం వాళ్ళకన్నా డేంజరస్ క్యాండిడేట్స్. అనంతపురంలో ఉంటారు కదా లుంగిలు కట్టుకొని, వాళ్ళకన్నా డేంజరస్ క్యాండిడేట్స్ ఇక్కడ తెలంగాణ. అంటే జంగ్లీ ఉంటారు కొద్దిగా తెలంగాణలో. అంటే ఎడ పోయినాము ఎడకలు వచ్చినాము అంటారు. వాళ్లకు తిక్క రేగింది అనుకోండి. ఇప్పుడు బిల్డర్స్ పరిస్థితి అలాగే ఉంది. జనాలు ఆర్తనాదాలు పెడుతున్నారు అని వీళ్ళకి వినిపించింది. మాకు ఇల్లు కావాలి, మాకు ఫ్లాట్ కావాలి, మాకు ఇల్లు కావాలి, ఫ్లాట్ కావాలి, ప్లీజ్ ప్లీజ్ అన్నట్టు వీళ్ళకి నిద్రలో కూడా అది. దాని కారణం ఏం చేసిండ్రు, వందల కోట్లు పెట్టి చవక భూములు, పచ్చి చవక భూములు వందల కోట్లు పెట్టి తెలంగాణ వాళ్ళే మిమ్మల్ని పంపించారు. వాళ్ళ ఆర్తనాదాలు విని మీరేమనుకున్నారు, వందల కోట్లు పెట్టి కొని దానిపై బిల్డింగ్ అంటే ఫ్లాట్ పై ఫ్లాట్ కట్టి ఈ బికారిగాళ్లకు మనం కోట్లలో అమ్ముకుంటే మనకు వేల కోట్లు వస్తాయని ఫుల్ ప్లాన్ వేసారులే. నా కొడకల్లారా, తెలంగాణలో బుద్ధి విచిత్రంగా ఉంటుంది. ప్రజల టోటల్ హైదరాబాద్లో ఉండే జనాల బిహేవియర్ మీకు అర్థం కాలేదు, ఇంకా ఇప్పుడు అర్థమవుతుంది. మీరేమనుకున్నారు, ఢిల్లీ గుర్గాంలో ఎట్లా 40-30 అంతస్తులు కట్టే విచిత్రంగా విపరీతంగా జనాలు వస్తున్నారు అంటే అది రాజధానిరా గాడిది కొడుకులారా. అది టోటల్ ఇండియాకి రాజధాని, ఎవడైనా వస్తుంది అక్కడ. హైదరాబాద్ రాజధాని కాదురా, అది ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేటెడ్ సిటీ, జస్ట్ డెవలప్డ్ ఫర్ రియల్ ఎస్టేట్. గుర్గాం, ఎన్సీఆర్, ఢిల్లీ అట్లా కాదు. అది క్యాపిటల్ రీజన్ కనుక అన్ని సదుపాయాలు, అన్ని ఆఫీసులు, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కనుక, ఇండస్ట్రీస్ ఉన్నాయి కనుక అక్కడ వస్తారా. హైదరాబాద్లో ఏముందిరా, 4 స్టీల్ రోలింగ్ మిల్లు, 4 రైస్ మిల్లు. ఇప్పుడు పోతే అవే కనిపిస్తాయి. ఈ కాకనపాడు అక్కడిక్కడ పోతే మొత్తం అదే. శంషాబాద్ రోడ్లో అదే. ఇండస్ట్రియల్ ఏరియా అంటే అదే. మళ్ళీ జీడిపెట్ల పోయినామంటే మొత్తం కంపెనీ. ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయిరా. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, పాపులేషన్ అంతా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేయడానికి. అంటే ఈ ఆర్తనాదాలు విని మీరు మోసపోయినరా మూర్ఖుల్లారా. ₹1 కోటి 2 కోట్లు పలికే ఎకరా మీరు 10-15 కోట్లకు కొని దాని మీద ఒక 300 కోట్ల బిల్డింగ్ కట్టేసి అది ఒక 1000 కోట్లకు అమ్ముదామని ఫుల్ ప్లాన్ వేసారులే. కొన్ని నెలలలో 3-4 మంత్స్లో మీ జాతకం మొత్తం చేంజ్ అయిపోయింది. అది మీరు అనుభవిస్తున్నారు. కానీ ప్రజలకు అలా అనిపిస్తలేదు. తాము మోసపోయినట్టు ఫీల్ అవుతుంది ప్రజలు. వాళ్ళ ఫీలింగ్ కరెక్టే, కానీ వాళ్ళ గిచ్చుటకు ఆ పైన ఆర్తనాదాలు బిల్డర్వి మీకు వినిపిస్తలేదు. ఎందుకంటే 40 ఫ్లోర్స్ కట్టింది కదా, బిల్డర్ పైన ఉంటాడు, ఆయన ఆర్తనాదాలు మీకు వినిపిస్తలేవు. బహుశా పైన వాడు అరుస్తున్నాడు, కింద మిమ్మల్ని గిల్లి పైనకి పోయిండు, పైన పోయి వాడు గట్టిగా అరుస్తున్నాడు, అది మీకు వినిపిస్తుంది అంతే. మీరు చేసిన ఫిట్టింగ్కి మొత్తం బిల్డర్లు మొత్తం బుక్ అయింది. ఒక 10% బిల్డర్లు బతికి బయటపడుతుంది. అది ప్రజల్లో ఉన్న దాగి ఉన్న చైతన్యం, అమాయకపు చైతన్యం, హ్యూమన్ సైకాలజీ. అమాయకంగా ఉంటూ చాలా తెలివిగల వ్యక్తులను మోసపూరితంగా, అంటే వాళ్ళు లేవకుండా చేయడం అంటే స్ట్రాటజీ అంటే ఇదే. ప్రజలు అమాయకులు, ప్రజలు మోసపోతున్నట్టు, భంగపాటుకు గురవుతున్నట్టు యాక్టింగ్ ప్రజలు బ్రహ్మాండంగా నటించారు. ప్రజల ఆర్తనాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇల్లు కావాలి, మాకు ఇల్లు అందుబాటులో లేదు, మాకు బ్యాంకులు లోన్లు ఇస్తలేవు, 70 లక్షల ఇల్లు, 90 లక్షల ఇల్లు అని సూపర్ యాక్టింగ్ చేశారు. షాష్, ఏం యాక్టింగ్ రాదు, మామూలు యాక్టింగ్ కాదు.
అంటే ఇప్పుడే వీళ్ళు 80 లక్షల ఇల్లు ఫ్లాట్ కడితే కొనేటట్టు భలే యాక్టింగ్ చేసిన ప్రజలు. శబాష్. ఆ యాక్టింగ్కి బిల్డర్స్ మొత్తం పడిపోయి 2.5 కోట్లు 3 కోట్ల ఫ్లాట్లు కూడా కట్టి పారేసారు. ఇప్పుడు ఎవడు కొంటాడు? వాళ్లకు పిల్లనిచ్చిన మామ కూడా కొనడు. పోనీలే అల్లుడు ఫ్లాట్లు కొందామని, మా అల్లుడు బిల్డరు, సరేలే 2 కోట్ల ఫ్లాట్లు కొందామని కొన్నాడు. ఏమ్రా అల్లుడు, నువ్వు 15-20 లక్షల ఫ్లాటు 2 కోట్లకు అమ్ముతున్నావా? ఎవరిని మోసం చేస్తున్నారా అని మామే అడుగుతున్నాడు బిల్డర్. నేను అందుకోసము ఈ ప్రకాష్ రాజ్ మెంటాలిటీ వద్దండి. మీరు ప్రజల కలలను పెట్టుబడిగా పెట్టి దాన్ని దిగ్బంధించి రెచ్చగొట్టి మీరు 30 లక్షల ఫ్లాట్లని 80-90 లక్షలకు అమ్ముకునే ప్లాను జబర్దస్త్ ప్లాన్ వేసినరా మీరు. జస్ట్ మిస్. మీ అదృష్టం చంకనాకిపోయి జస్ట్ ఇంకా నోట్లో పోతుంది కూడా అనగానే పట్టుమన్నది మీ కుండ. ప్రాక్టికల్గా కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసిన పథకాల్లో బకరాలైంది మీరే. ఇప్పుడు 10% ప్రాజెక్టు కూడా అమ్ముడు పోతలేదు అంటే దానికి కారణం ఏంది? ఈ జనాల్లో వచ్చిన హైప్, వీళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. 4K అన్నట్టుంటుంది కదా, ప్రతి ఒక్కడు వచ్చి పాల్గొంటాడు. మీరేమనుకుంటున్నారు? అరే అందరు జాగింగ్ చేస్తున్నారు, మస్తు షూస్ అమ్ముడు పోతాయి అనుకున్నారులే. నా కొడకల్లా వీళ్ళ ఆర్తనాదాలు చూసి వీళ్ళ దాంట్లో ఆకలి బాగుంది అనుకున్నారులే. నా కొడకల్లా చూపించిండ్రా వాళ్ళు. ఇప్పుడు అసలు తెలంగాణ ప్రజల, ఆంధ్ర ప్రజల తెలివితేటలు ఇవి. ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్ కుదిరి ఫస్ట్ ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ మీద పడింది మంచి పని. ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్కి వచ్చింది మంచి పని అయింది. ఆంధ్ర వాళ్ళు వచ్చి హైదరాబాద్ని ప్యూరిఫై చేసిండ్రు, అలికిండ్రు. అన్ని చోట్ల వాళ్ళు చేయిపోయారు. అంటే కొద్దిగా తెలుగుదనం తెచ్చిండ్రు హైదరాబాద్లో. లేకపోతే హైదరాబాద్ వేరేనే ఉంటుండే. ఇక్కడ భాషను, తెలుగు భాష వినిపించేటట్టు ఆంధ్ర వాళ్ళే చేశారు. ఆంధ్ర వాళ్ళకి మనం కొద్దిగా రుణపడి ఉండాలి. మనం ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళ దగ్గర టాలెంట్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ మీద పడి ఇప్పుడు టోటల్ హైదరాబాద్ సోషల్ ఫ్యాబ్రిక్ని మార్చేసింది ఆంధ్ర వాళ్ళు. అంత తెలుగు వాళ్ళు కనిపిస్తుంది, లేకపోతే వేరే వాళ్ళు కనిపిస్తుండే కదంట. అది వాళ్ళు చేసిన మంచి పని, అందరూ అప్రిషియేట్ చేయాలి. ఆంధ్ర వాళ్ళు చప్పట్లు కొట్టాలి, తెలంగాణ వాళ్ళు చప్పట్లు కొట్టాలి. ఆంధ్ర వాళ్ళకు మంచి పని చేసి తెలుగుఫికేషన్ ఆఫ్ హైదరాబాద్. ఆంధ్రఫికేషన్ చేయలేదు వాళ్ళు, తెలుగుఫికేషన్ ఆఫ్ హైదరాబాద్ చేశారు. ఇక్కడ చూసినా తెలుగు వాళ్ళు కనిపిస్తారు మీకు హైదరాబాద్. అదొక మంచి పని. కల్చర్ కూడా కొద్దిగా చేంజ్ చేశారు హైదరాబాద్, ఆంధ్ర వాళ్ళు. దానికి కూడా చేయాలి. తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ హైదరాబాద్లో వాళ్ళు లాభపడిందో అది కూడా సత్యమే. అది తెలంగాణ వాళ్ళ అసమర్థత. కానీ తెలంగాణ ఆంధ్ర కాంబినేషన్, ప్రజల కాంబినేషన్తో దిక్కు దివాలా లేని స్థితిలో చేరుకున్నారంటే బిల్డర్స్. ప్రకాష్ రాజ్ స్ట్రాటజీ వర్కౌట్ కాదు, కాబోదు. ఎందుకంటే తెలంగాణ పోరాట గడ్డ. వీళ్ళ మనసులోనే ఒక రకమైన కసి ఎప్పుడూ ఉంటుంది. అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడెల్లా ఇది బయటపడుతుంది. అది నేను చెప్తున్నా, ఇప్పుడు బిల్డర్లకు చెప్తున్నా, ఖబర్దార్. మీరు ఇటువంటి ముష్టి ప్లాన్లు వేసిందంటే అది తెలంగాణపై గడ్డపై కొనసాగదు. అది పాలిటిక్స్ రూపేణా, ఎకనామిక్స్ రూపేణా,
ఢిల్లీ రూపేణ ఏదో ఒక రూపేణ వచ్చి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతాయి. ప్రజల ఉసురు తాకింది మీకు కూడా. ప్రజల హాయ్ హాయ్ అంటారు హిందీలో, హాయ్ లగ్గాయి అంటే అదే హాయ్ తాకిందిరా మీకు. ప్రజలకు ఉండడానికి ఇల్లు లేకపోతే నవ్వుతారా? 90 లక్షలకు ఇల్లు ఫ్లాట్ తీసుకుంటారా? మీకు 14 లక్షల ఫ్లాట్ 90 లక్షలకు తీసుకోవాలన్నా? దానికి లోన్ ఒకటి ఇప్పిస్తారా 20 ఏళ్ళకు? అయిందా? ఇప్పుడు అమ్ముకోండిరా. ఇప్పుడు ఆ 30 అంతస్తుల భవనాలు అమ్మి చూపేయండి. నేను చెప్పట్లు కూడా ఫుల్ ఒక భవనం మొత్తం అమ్మి చూపేయండిరా మీరు. నేను మంచి మార్గం ద్వారా చేసింది గింతే. నిప్పు ఉంది, దాంట్లో కొద్దిగా నెయ్యి పోసిన భగ్గుమని అంటుకుంది. దాంట్లో కొన్ని ఛానల్సే తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు కొన్ని బిల్డర్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఫార్మాసిటీ పని అయిపోయింది. నేను 7 ఏళ్ల క్రితమే మెట్రోకి ఈ గతి పడుతుందని నేను 7 ఏళ్ల క్రితం ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో నా వాయిస్ వినిపిస్తలేదు. 7 years బ్యాక్ వీడియో. అది చూపిద్దామంటే దాంట్లో వాయిస్ వినిపిస్తూనే లేదు. నాకే అనిపిస్తలేదు. అట్లా ఏమైందో అది. 7 years బ్యాక్ నేను మెట్రో ఈ గతి పడుతుందని అప్పుడే చెప్పిన. 7 years బ్యాక్. ప్రజలను అమాయకులనుకొని, బకరాలనుకొని ఎవరు మోసపూరితంగా శాసించాలనుకుంటారో వాళ్ళ గతి ఇలాగే ఉంటుందని చెప్తూ హెచ్చరిస్తూ, ఇది ప్రజలు బాధపడి సఫర్ అవుతూ ఒక పెద్ద ఏనుగును ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టారు. కుంభస్థలంలో కొట్టి ప్రజలు ఇప్పుడు సైలెంట్గా. ఆ ఏనుగు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కానీ కుప్ప కూల్చలేదు. ఇంకా అట్లా ఊగుతుంది. ఏనుగు కదా, ఏనుగు అంత ఈజీగా ఒప్పుకోదు. కానీ కుంభస్థలంపై ప్రజలు ఎక్కడ కొట్టాలని అక్కడ కొట్టారు. ఆ ప్రజలకు నా జై. మీ స్పిరిట్ ఇలాగే కొనసాగితే తప్పకుండా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనం కాక తప్పదు. మీ అందరికీ మీ కలలు అంటే మీ కోరుకున్న ఇండ్లు దొరకాలని, అందరూ సుఖంగా ఉండాలి అని దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరినీ కొనియాడుతూ నమస్కారం.